దారుణం అంటే దారుణమైన సంఘటనలు. ఇలాంటి సంఘటనలు సినిమాల్లో చూడటమే తప్ప మిగతా ఇప్పటివరకు నేను ఎక్కడ చూడలా. ఏదో మిగతా రాష్ట్రాల్లో ఎక్కడో జరిగినాయి గానీ ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి సంఘటనలు చూడడం ఫస్ట్ టైం. అరే! రోడ్ల మీదకి వచ్చి కత్తులు తీసుకొని దాడి చేయడం పాపము. పోలీసులు గాని అక్కడ పోలీసులున్నా గాని చేతులు కట్టుకొని ఇలా నిలబడడము, కత్తులు తీసుకొని ఎంత దారుణంగా నడి రోడ్డు మీద పొడుస్తున్నారు. అరే! ప్రభుత్వం మీకిచ్చింది ఎందుకు? గెలిపించుకుంది ఇందుకా? రోడ్డు మీద పడి నరకడానికా? సంపడానికా? ఇదా? ఇంత దారుణమా? ఇంత పరిపాలన? కనీసం నువ్వు ఒక్కరంటే ఒక్కరు నోరు మెదపలేదే. అయ్యో! ఎంత దారుణం అంటే అంత దారుణం. ఏం తప్పు చేశారని అంతలా ఉన్న కత్తులు తీసుకొని అంతలా ఉన్న దారుణంగా పొడవడం, పరిగెత్తి పొడవడం ఎంతవరకు కరెక్టు? అది ఇది ఎంత దిగజారుడు రాజకీయం అంటే అంత దిగజారుడు రాజకీయం అనే చెప్పాలా. ఇప్పటి వరకు ఏ ఏ పార్టీలు ఇంత దిగజారులవి ఈ పార్టీ తప్ప. గతంలో వైసీపీ పార్టీ అయ్యుండొచ్చు, ఎక్కడో గొడవలు జరిగి ఉండొచ్చు, ఎక్కడైనా కొన్ని సంఘటనలు జరిగి ఉండొచ్చు. కానీ మరి ఇంత విపరీతంగా అన్ని నియోజకవర్గాలు ఎక్కడ చూసినా ఈ దాడులు, ఇళ్ళ మీదకి పోయి దాడి చేయడము, రోడ్ల మీద దొరికితే కత్తులు తీసుకొని పొరడము, పార్టీ ఆఫీసులు ధ్వంసం చేయడం, సచివాలయాన్ని ధ్వంసం చేయడము. అరే అదేంది నాకు అర్థం కాలేదు. నూజివీడులో పాపం అతన్నైతే నలుగురు పట్టుకొని కత్తి తీసుకొని కొయ్యడము, పాపం ఆయన తప్పించుకొని పరిగెత్తుతుంటే కత్తి తీసుకొని పొట్టలో పొడవడము. అక్కడే పోలీసు వాళ్ళు ఉండరు. పోలీసు వాళ్ళు విచిత్రంగా చూస్తారు, నాకు అర్థం కావట్లా. తర్వాత అది ఇంకొక నియోజకవర్గంలో పాపం కర్రలు తీసుకొని ఒక కుర్రోడిని, ఒక ముసలతన్ని కర్రలు తీసుకొని దాడులు చేస్తారు. అక్కడ మళ్ళీ పోలీసు బలగాలుగానే ఉన్నాయి. కనీసం తప్పించే ప్రయత్నంగా చేయటం లేదంటే ఎంత దారుణం గడిపోయిందో, ఎంత దారుణమో చూడండి. ప్రజలు మిమ్మల్ని గెలిపించుకుంది ఎలా చేయడానికా? ఎంత దారుణంగా బరి తెగించి జనాల మీదకి గుండాయిజం ప్రవర్తించడానికా? చంపడానికా? ఏం తప్పు చేశారబ్బా మీకు? మహా అంటే పార్టీ కోసం కష్టపడ్డారు, పార్టీకి సపోర్ట్ చేశారు, అంతే తప్ప. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీకి సపోర్ట్ చేసుకుంటారో, ఆ పార్టీకి సపోర్ట్గా నిలబడతారో. అంత మాత్రాన కత్తులు తీసుకొని పోయి దాడి చేయడం, చంపడము ఎంతవరకు కరెక్ట్? ఇళ్ళ మీదకి పోయి దౌర్జన్యం చేయడానికి మీకు ఎవరిచ్చారు హక్కు? ఇది సహించేదే లేదు చెప్తానులా. తిరగబడతారో నాకు తెలిసినంత వరకు జనాలు తిరగబడేదాకా తెచ్చుకుంటారు. జనాలని ఇది చేసేదాకా తెచ్చుకునే పరిస్థితికి తెచ్చుకోరు. దీని కనీసం మరి పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారిని కనీసం ఖండించేది లేకుండా మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఆపేయాలా? ఇలాంటి సంస్కృతి మనది కాదని ఆపే ప్రయత్నం చేయకపోవడం పెద్ద నేరమనే ఒప్పుకోవచ్చు. అసలు ఎంత దారుణం అబ్బా! నేను నిజంగా వాస్తవంగా చెప్తున్నా, ఇలాంటి సంఘటనలు ఇప్పటి వరకు ఎక్కడ చూసి ఏ పార్టీ కానీ చేసి ఉండదు. ఇంత ఛీ అంటే ఛీ అని అనాలా? అరే కత్తులు ఎక్కడికి పోతున్నారు? చదువుకున్నారా లేకపోతే ఏంది? వైసీపీ పార్టీ ఉండొచ్చు అబ్బా. వైసీపీ పార్టీలో ఎంత దారుణంగా కత్తులు తీసుకొని చంపి అంత ప్రయత్నం అయితే చేయలే. ఎక్కడో అక్కడ జరిగే ఉండొచ్చు, కానీ ఇంత దారుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ గడపడితే అక్కడ గడపడడం, ఇళ్ళ మీదకి పోయి కత్తులతో దాడి చేయడం, వాలంటీర్లని కొట్టడము, ఎక్కడ వాహనాలు ధ్వంసం చేయడము, సచివాలయం చేయడం, వైఎస్ఆర్ విగ్రహాలని ఇది చేయడం ఎంతవరకు కరెక్ట్? గతంలో వైసీపీ పార్టీ ఉన్నప్పుడు ఇంత దారుణంగా వ్యవహరించాలి. మరీ టీడీపీ పార్టీ వచ్చినాక మూర్ఖత్వంగా, క్రూరంగా అంటే తయారైందని చెప్పుకోవచ్చు. ఇది ఏ పార్టీ అయినా సహించేది లేదు. ఇది దారుణాతి దారుణంగానే చూడొచ్చు.